నిన్నటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎట్లా ముందుకెళ్తారు? బ్రదర్, ఏమున్నా కానీ ప్రజలు అన్నీ గమనిస్తుండ్రు. ఎవరు కష్టపడ్డారు, ఎవరేం పని చేసి, నేను పెద్ద కష్టపడ్డా, నేను ఇది చేసినా అది చేసినా నేను అంటలేను. ఒక కార్యకర్తగా, ఒక తెలంగాణ పౌరునిగా, భారతదేశ పౌరునిగా నేను ఎక్కడైనా ఏది అన్యాయం జరిగితే దానిపైన నేను స్పందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అవి అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు లేదు, ఇది బీఆర్ఎస్ 2 ప్రభుత్వం నడుస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి దీనిపైన నేను అధికారులను వాళ్ళనే పెట్టుకున్నారు. పథకాలు ఎక్కడ ఇచ్చిన పథకాలు ఎక్కడ కూడా నెరవేర్తలేరు. అదొక ఉదాహరణగా ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ కూడా సంప్రదించడం జరిగింది. కానీ నేను ఒంటరిగా ఏం లేను, నాతోని చాలామంది ఉన్నారు. ఇటీవల మీరు సోషల్ మీడియాలో కూడా వింటున్నారు. కాబట్టి నేను ఒంటరిగా ఏం లేను, నా దగ్గర నా వెనక చాలామంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కామన్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళ అండదండలతోనే నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాను. సో బక్క జెర్సన్ వెనుక ఉన్నది ఎవరు? బక్క జెర్సన్ బలం ఏంటి అసలు? నా సొంటోళ్ళే, ఎవరైతే దగాపడ్డ తెలంగాణ బిడ్డలు, నిరుద్యోగులు, 46 జీవో వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళు, ఈరోజు తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులు, తెలంగాణ ఆకాంక్ష కోసం నిలబడ్డోళ్ళు, తెలంగాణ 4 కోట్ల జనాలు ఈరోజు నా ఎన్నుకున్నారు. ఖచ్చితంగా నేను ఇప్పుడు దాదాపు 570 ఆఫీసులు తిరిగిన, ఏది 3 నెలల్లో. దాదాపు నేను 22 ప్లే గ్రౌండ్స్లలో వాకర్స్ను కలిసిన, 7,000 మంది టీచర్లను కలిసిన, జూనియర్ లెక్చరర్లను కలిసిన. ఎక్కడ పోయినా కానీ ఒక్క మనిషి కూడా నా మీద నెగిటివ్ ఒపీనియన్ నేల కూడా చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ వాడుకొని నిన్ను నట్టేట ముంచిందని చెప్పేసి వాళ్ళే వీళ్ళని తిడుతుండ్రు. కానీ ఏ రోజు కూడా నన్ను ఎక్కడ కూడా ఇది చేయలేదు. నేను ఒంటరిగా లేను. ఖచ్చితంగా రేపు విజయం దిశగా ప్రజలు నన్ను తీసుకుపోతారు. సో దురదృష్టకరమైన విషయం ఏంటంటే పట్టాభద్ర ఎన్నికల్లోనూ అభ్యర్థులకు ఖర్చు చాలా భయం పడుతుంది. ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరైతే ఓటుకు నోటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి డబ్బు స్వామ్యం నడుస్తున్న పరిస్థితిలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఓటుకు నోటు ప్రభుత్వం ఉన్నది కరెక్టే. అది ఆ ప్రభుత్వంలో అందరూ ఓటుకు నోటే. కానీ నువ్వు నమ్ముతారో నమ్మరో, నేను తిరుగుతున్న ఈ 3 నెలల్లో దాదాపుగా నేను కార్యకర్తల వాళ్ళ ఇళ్లలో ఉన్నా, చాలామంది ఇళ్లలో ఉన్నా, వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు, వాళ్ళు భోజనం చేసి పెట్టిండ్రు. కాబట్టి నా దగ్గర అందరిని చూసినట్టు నన్ను చూస్తలేరు. ఈసారి ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతు అనేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఖచ్చితంగా నేను పంపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు ఎంతన్నా వాళ్ళు ఖర్చు పెట్టుకొని, ఖర్చు ఎక్కడికి ఎవరు పెడతారు, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అవినీతి సంపాదించారో ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెడతారు. కానీ కష్టపడి చెమటోడిచి ఖర్చు పెట్టిన పైసలు ఎవరు కూడా లంచాలు ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి ఎవరు లేరు. కానీ ఈసారి నన్ను ఒక్కరు కూడా, ఇంతమందిని కలిసిన ఒక్కరు కూడా నన్ను ₹1 ఇయ్యాటి వరకు అడగలేదు. ఎక్కడ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా నన్ను చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారు. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని వాళ్ళు నాకు భోజనం చేసి వాళ్ళు తిప్పుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలుస్తున్న తీర్మార్ మల్లన్న నామినేషన్ వేశారు. మరోవైపు అశోక్ అకాడమీకి చెందిన వ్యక్తి నామినేషన్ వేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించలేదు, బీజేపీ అభ్యర్థి ప్రకటించలేదు. సో మీ పోటీ ఎవరితోని? ఈ పోటీ నాకు రేవంత్ రెడ్డి గారికే పోటీ, మధ్యలో నాకు పోటీ ఎవరు లేరు. ఇది పోటీ ఒక సామాన్య కార్యకర్తకు, ఒక తెలంగాణను మాయ మాటలతోని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి నాకు మధ్యలో పోటీ. ఈరోజు కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను తరిమి నిజమైన కాంగ్రెస్ నాయకులను చంపుకుంటూ ఈరోజు నిన్నటిదాకా మేము ఎవరితోనైతే ఉద్యమం చేసినామో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో నింపుకుంటా ఉన్నాడు. నిజమైన కార్యకర్తను బయటికి వెళ్ళగొడుతుండ్రు. కాబట్టి ఒక సామాన్య కార్యకర్తకు నిన్నటిదాకా ఈరోజు బహిష్కరింప కార్యకర్తకు రేవంత్ రెడ్డికి పోటీ. అందుకనే ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి విషయమే ఈరోజు తెలంగాణ సమాజానికి తేటపరచడానికి రావడం జరిగింది. సో మీరు చేతిలో ఏదో పేపర్లు పట్టుకున్నారు, మీరు ఈసీ ఆఫీస్కి వెళ్ళారు, ఏం కంప్లైంట్ చేశారు? ఆ పేపర్లో ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు నేను ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ గారి వికాస్ రాజ్ గారిని కలవడం జరిగింది. మొన్న జరిగిన 2023 ఎన్నికని అనేక మార్లు చెప్పిన, ఎన్నికలల్లో ఈసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీలతోని కాదు, పథకాలతోని కాదు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఇళ్లలో పోయి కాళ్ళు మొక్కి వాళ్ళు ఓట్లు వేయించిన అన్న ముఖ్యంగా గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలు, 46 జీవో రద్దు చేస్తామని చెప్తే ఆ బిడ్డలు వీళ్ళందరూ ఇళ్లల్లో పోయి రోడ్ల మీద పడి వాళ్ళు ప్రభుత్వం తెచ్చింది. ఈరోజు నువ్వు వాళ్ళ మీద మాట్లాడాల్సిన పోయి ఈరోజు పెత్తందారి వ్యవస్థకు నిన్నటిదాకా దొంగలతో సద్దులు కట్టుకున్న దొంగలు అందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో దింపాను.